హలో గాయ్స్, వెల్కమ్ టు కుక్ విత్ తాహీర్. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా లైక్స్ ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాం. ఎలానో చూద్దాం రండి. ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఎగ్స్లోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి, ఉడకనిచ్చుకోండి. మినిమం మేమైతే ఇక్కడ 8 ఎగ్స్ తీసుకున్నాము. దానికి క్వాంటిటీ చెప్తున్నాను నేను. రాళ్ళ ఉప్పు కొంచెం వేసుకోండి, ఎక్కువ కాదు. సో అలా అది ఒక 20 or 25 minutes బాయిల్ చేయండి. దాని తర్వాత మనం వచ్చేసి కొంచెం మెంతాకు, అంటే ఒక కట్ట మెంతాకు, కొంచెం పుదీనా. మెంతాకు ఎంత తీసుకుంటామో పుదీనా కూడా అంతే కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ కూడా తీసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2. టమాటోస్ కూడా మీడియం అయితే 2 తీసుకోండి, పెద్దగా అయితే 1 తీసుకోండి. సో వీటిని నీట్గా క్లీన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు. ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్నాం కదా, సేమ్ ఇలానే ఆయిల్. ఇప్పుడైతే ఆయిల్ వేసి కొంచెం ప్రీ హీట్ చేయనివ్వాలి. కొద్దిగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. దాని తర్వాత మనం ఆనియన్స్ వేయాలి. మనం ఏవైతే కటింగ్ చేసుకున్నామో అవన్నీ. దాని తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న టమాటోస్ తీసుకోవాలి. టమాటోస్ కటింగ్ చేసినవన్నీ తీసుకోవాలండి. 2 టమాటోస్ కూడా కట్ చేసాం కదా, అవన్నీ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత మరి అలా కాసేపు గరిటెతో అటు ఇటు జరపాలి. ఇది 50% బాగా అయ్యిందండి. అంటే ఆయిల్లో బాగా వేగాయి కదా. సో ఇలా ఇవి టమాటోస్ ఆనియన్స్ వేగించిన తర్వాత మెంతాకు అండి, ఇదిగోండి మెంతాకు, కొత్తిమీర, మనం కట్ చేసుకున్నాం కదా మెంతాకు, కొత్తిమీర, ఇవి 2 తీసుకొని కాసేపు అలా ఆయిల్లో పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఖచ్చితంగా ఇదైతే 1 స్పూన్ వేయాల్సిందే. ఇది కూడా ఇలా అలా ఆయిల్లో డ్రీ ఫ్రై చేయాలి. అంటే కొత్తిమీర మరియు మెంతాకు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే వేయించుకోవాలండి బాగా. వాటిని పచ్చి స్మెల్ ఎప్పుడైతే వెళ్తుందో ఆ తర్వాత వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే మేము చూపిస్తున్నాం కూడా అంతే తీసుకోవాలి. కారం, ఉప్పు ఏవైనా సరే అవే తీసుకోవాలి. ఇది రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నాను నేను, తగినంత రాళ్ళ ఉప్పు వేసేసి మిక్స్ చేయనివ్వాలి. అన్ని దాంట్లోకి ఆకుకూరల్లోకి కూడా బాగా మరిగిపోతుంది ఉప్పు అనేది బాగా కరిగి. చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, ఇదిగోండి చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, కారం 1 స్పూన్, కారం తినే వాళ్ళైతే 1 స్పూన్ లేదంటే 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, ఇప్పుడు కారం అంతా తీసుకునేది అయిపోయింది కదా. ఇవి కూడా మసాలాల్లో ఉండే ఘాటు వెళ్ళేంత వరకు వేయించుకొని వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పు కన్సిస్టెన్సీతో తీసుకుంటున్నాను. ఈ కప్స్ కావాలంటే మీకు ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి. జస్ట్ 100 రూపీస్కి కప్పు కొలతలతో ప్లస్ స్పూన్ కొలతలతో దొరుకుతాయండి. ఆ తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి. అది ఒక 10 minutes బాయిల్ అవుతుంది. ఆ వాటర్ అంతా మిక్చర్ అయిపోయినాక మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 or 20 minutes, హైలో అయితే 10 minutes, సిమ్లో అయితే 20 minutes పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా ఎగ్గు బాగా అంటుతుంది. ఇదిగోండి ఆఫ్టర్ 20 minutes మేమైతే సిమ్లో పెట్టాము. అప్పుడు చూడండి, దీన్ని చపాతీలోకి వేసుకొని తింటే సో చాలా చాలా బాగుంటుందండి.
మన ఛానల్కి చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయండి, ఎవరు షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. లాస్ట్లో అలా అలా కొత్తిమీర చల్లండి, మంచి స్మెల్తో మంచి అబ్బా చాలరా ఈ జీవితానికి కోడిగుడ్డు కూర అనేంత విధంగా బాగుంటుంది. సో అంతే అండి, ఆ కొత్తిమీర వేసాక జస్ట్ 5 మినిట్స్ స్లోగా పెట్టేయండి గ్లాస్. ఇంకా లాస్ట్ ఏది ఉంటుందో అదే మీడియంలో కాకుండా స్లోగా పెట్టేసి 5 మినిట్స్. మన ఛానల్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. అందరు ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నారు, మన కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేస్తే బెస్ట్ కదండి. మంచి మంచి ఎమ్మి ఫుడ్స్ అన్నీ చెప్తాం కదా, సో బాగుంటుంది కదా. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఒక్కరికి షేర్ చేయండి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.